ప్రతిపాదిస్తున్నాను. రియల్ టైమ్ గవర్నెన్స్ గత ప్రభుత్వం హయాంలో పారదర్శకత మరియు పాలనా సౌలభ్యం కొరవడ్డాయి. గూగుల్, టీసీఎస్, మోటా తదితర సంస్థలతో మా ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆరోగ్య సంరక్షణతో పాటు వివిధ రంగాల్లో కృత్రిమ మేధస్సును ఉపయోగాన్ని వేగవంతం చేయడానికి గూగుల్ సంస్థతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం రాష్ట్రంలో స్టార్టప్ వ్యవస్థను మద్దతునిస్తోంది. మోటాతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా 159 సేవలతో వాట్సాప్ గ్రూప్ను ప్రారంభించడం జరిగింది. వాట్సాప్ గవర్నెన్స్తో వీలైనన్ని ఎక్కువ పౌర సేవలను అనుసంధానం చేసేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తెలుగు భాషాభివృద్ధి ఆంధ్ర భోజుడిగా ప్రస్తావించబడిన శ్రీకృష్ణదేవరాయల వారి అమూల్యమైన పలుకులను గుర్తు చేసుకుందాం. తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లంబుండు తెలుగుకొండ, ఎల్ల నృపుల గొలవ ఎరుగవే బాసుడ, దేశ భాషలందు తెలుగు లెస్స. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మార్గదర్శకంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో వినూత్న ఆలోచనలతో మా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. దశాబ్దాల నాటి గొప్ప సాహితీ సంప్రదాయాలను కలిగిన ప్రాచీన తెలుగు భాష ఒకటి. భారతీయ సంస్కృతి, సాహిత్యం మరియు కళలకు తమ రచనల ద్వారా పలువురు తెలుగు కవులు, రచయితలు మరియు పండితులు చేసిన సేవ ఎనలేనిది. మన రాష్ట్ర సంస్కృతికి వారసత్వాన్ని కాపాడడంలో మరియు ప్రచారం చేయడంలో తెలుగు భాషకున్న ప్రాముఖ్యతను మా ప్రభుత్వం గుర్తించింది. తెలుగు భాష అభివృద్ధి మరియు ప్రచారం కోసం 10 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. నవోదయం 2.0 అక్రమ మద్యం ఉత్పత్తిని నిర్మూలించడం కోసం 2016 సంవత్సరం అమలుపరచబడిన నవోదయం కార్యక్రమాన్ని విజయవంతమైంది. నేడు మన రాష్ట్రాన్ని అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు మరియు గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలనే ధ్యేయంతో మా ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆల్కహాల్ డీ అడిక్షన్ కోసం పనిచేస్తున్న సుప్రసిద్ధ సంస్థలతో కలిసి మా ప్రభుత్వం వ్యసనాల బారిపడిన నుండి ప్రజలను, ముఖ్యంగా యువతను రక్షించడానికి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనుంది. ఈ కార్యక్రమానికి 10 కోట్ల రూపాయలు కేటాయింపునకు ప్రతిపాదిస్తున్నాను. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను మా ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పారిశ్రామిక వ్యవస్థలను ఏర్పాటు చేయడం మరియు స్టార్టప్లకు మార్గదర్శకంగా వహించడం జరుగుతుంది. ఈ హబ్ మరో 5 జోనల్ కేంద్రాలుగా అనుసంధానించబడుతోంది. ప్రతి కేంద్రానికి ఒక ప్రముఖ వ్యాపార సమూహం మద్దతు లభించడం వలన అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సాంకేతికత మరియు నైపుణ్యాభివృద్ధి సులభతరం కానున్నాయి. కాలుష్య రహిత ఆంధ్రప్రదేశ్ దేశ రాజధాని ఢిల్లీలోని పరిస్థితిని చూస్తే కాలుష్య ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. మన రాష్ట్రం కాలుష్యం బారిన పడకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హరిత శక్తిని ప్రోత్సహించి మరియు రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ చర్యలతో మన రాష్ట్ర నెట్ జీరో ఎకానమీగా మార్చి చెందడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారి ఖరారు చేసిన ఆర్థిక లెక్కల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ లోటు 38,682 కోట్ల రూపాయలు మరియు ద్రవ్య లోటు 62,719 కోట్ల రూపాయలుగా చెప్పడం జరుగుతోంది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జీఎస్డిపిలో రెవెన్యూ లోటు మరియు ద్రవ్య లోటు వరుసగా 2.72% గాను 4.41% గాను ఉన్నాయి. 2024-25 సవరించిన అంచనాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,24,342 కోట్ల రూపాయలు కాగా మూలధనం వ్యయం 24,072 కోట్ల రూపాయలు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు దాదాపు 48,311 కోట్ల రూపాయలు కాగా ఇదే కాలానికి ద్రవ్య లోటు దాదాపు 73,362 కోట్ల రూపాయలు. ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జీఎస్డిపిలో వరుసగా 3.01% గాను మరియు 4.57% గాను ఉన్నాయి. 2025-26 బడ్జెట్ అంచనాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి నేను 3,22,359 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం కింద అంచనా 2,51,162 కోట్ల రూపాయలు మరియు మూలధనం వ్యయం అంచనా 40,635 కోట్ల రూపాయలు. ఇదే కాలానికి రెవెన్యూ లోటు 33,108 కోట్ల రూపాయలు,
మరియు ద్రవ్యలోటు 79,926 కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తాను. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జిఎస్డిలో రెవెన్యూ లోటు 1.82% గాను మరియు ద్రవ్యలోటు 4.38% గాను ఉండవచ్చు. ముగింపు. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రం ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన మరియు సంతోషకరమైన సమాజ నిర్మాణం దిశగా ఒక నూతన శకానికి నాంది పలుకుతోంది. మా లక్ష్యం స్వర్ణాంధ్ర 2047 ఎంతో ఆశావహం. ఇది కష్టతరమైనప్పటికీ సాధ్యమే. గత ఏడాది నుండి మన రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిశీల పరివర్తన మనందరం ఆశావహంతో, ఆత్మవిశ్వాసంతో గర్వంగా ముందుకు సాగడానికి కావాల్సిన ప్రోత్సాహం ఇస్తోంది. 1944లో సుభాష్ చంద్రబోస్ గారు భారత జాతీయ సైన్య సభ్యులతో ఇలా అన్నారు: నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను. దేశ స్వతంత్ర సాధనకు ఈ పిలుపు స్ఫూర్తినిచ్చింది. గొప్ప నాయకులు క్లిష్ట సమయంలో తమ ప్రజలను ఉత్తేజపరిచి ప్రజల భవిష్యత్తును వైపు నడిపిస్తారు. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ గారి మాటలు గుర్తు చేసుకుందాం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒకటి దారపోశాను. ఇదే స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను, మీరు, మనమందరం మన వంతు తోడ్పాట్లు అందించి స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు సాకారం చేసుకుందాం. ఈ మాటలు ఇప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ గౌరవ సభను ఆమోదం కోసం ప్రతిపాదిస్తాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. Dr. Pongooru Narayana, Minister of Municipal Administration and Urban Development, will present the